ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. ఈ రోజు చెప్పబోయే విషయం తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, అంతకంటే ముందుగా మనం ఆ భోళా శంకరుడైన పరమశివుడికి, పార్వతీ దేవికి మరియు ధనదేవత మహాలక్ష్మికి చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఓ మహాదేవ, ఎవరైతే ఈ వీడియోను లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ, జై మహాలక్ష్మి అని నిజమైన భక్తి శ్రద్ధలతో రాస్తారో వారి కోరికలన్నీ కూడా రాబోయే 24 గంటల్లోపు నెరవేర్చు. వారి జీవితంలో ఎప్పుడు ఎలాంటి దుఃఖం, బాధ, ఇబ్బందులు రాకుండా చూడు. వారి మీద మరియు వారి పూర్తి కుటుంబం మీద కూడా నీ కృప దృష్టిని ఎల్లప్పుడూ ఉంచు. అవును స్నేహితులారా, వారి ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి లోటు రాకుండా చూడు తండ్రి. స్వామి, మీతో మా విన్నపం ఏమిటి అంటే, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చివరి వరకు పూర్తి శ్రద్ధతో చూస్తారో వారి జీవితం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించు. సుఖం, శాంతి మరియు సమృద్ధి వారి ప్రతి అడుగుల్లో తోడై ఉండి కుంభరాశి వారి జీవితాన్ని అద్భుతంగా మార్చు. అలాగే ఈ రోజు జ్యోతిష్య కార్యక్రమం ఏదో సాధారణ విషయమైతే కాదు. రాబోయే 24 గంటల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే సమయాన్ని తీసుకొచ్చాయి. గ్రహాలు మరియు రాశులు ఒక ప్రత్యేక కోణాన్ని ఏర్పరిచినప్పుడు జీవితంలో సంవత్సరాల తరబడి జరగని అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. ఈ రోజు అలాంటి సమయమే వచ్చింది. కుంభరాశి వారి జాతకంలో ఏర్పడిన ఈ శుభయోగం సామాన్యమైనది కాదు. ఇది మీ అదృష్టాన్ని తాకి మీ భాగ్య చక్రాన్ని పూర్తిగా తిప్పబోతున్న అత్యంత అరుదైన యోగం. ఏ విజయాన్ని అందుకోవడానికి వేల రోజులు వేచి ఉండాలో అదే విజయం రాబోయే 24 గంటల్లో మీ తలుపు తట్టబోతుంది. వాతావరణం మారుతుందని, ఆలోచన మారుతుందని మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. లోపల నుండి ఒక స్వరం వినిపిస్తుంది, ఏదో పెద్దది జరగబోతుంది అని. ఈ సమయం మీది. మీ అదృష్టం మేల్కొంది మరియు విశ్వంలోని ప్రతి గ్రహం, ప్రతి నక్షత్రం, ప్రతి శక్తి మిమ్మల్ని విజయం వైపు నెడుతుంది. మీ హృదయంలో ఏ కోరికలైతే ఏళ్లుగా అణచివేయబడ్డాయో అవి ఈ రోజు మేల్కొంటాయి. దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించాలనుకున్నారని మీకు సంకేతాలు అందుతాయి. రాబోయే 24 గంటలు కుంభరాశి వారి జీవితంలో అత్యంత సువర్ణ గంటలుగా నిలుస్తాయి. అందరికంటే ముందుగా ఇది తెలుసుకోండి, మీ జాతకంలో ఏర్పడుతున్న ఈ శుభయోగం దాదాపు చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఈ యోగం కేవలం ధనవర్షాన్ని కురిపించడమే కాకుండా ఆగిపోయిన ధనాన్ని తిరిగి ఇప్పిస్తుంది. అలాగే మీ పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. మూసుకుపోయిన అవకాశాలు తెరుచుకుంటాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతారు. మహాలక్ష్మి ప్రవేశం ఒకసారి శాశ్వతంగా ఉంటుంది. లక్ష్మి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాదు, ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వస్తుంది. ఏళ్లుగా మీకు దూరంగా ఉన్న ధనం, ప్రేమ, గౌరవం, మర్యాద ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయి. రాబోయే 24 గంటల్లో రాబోతున్న పెద్ద మార్పు మీ రాశ్యాధిపతి శని మరియు చంద్రుడి ప్రభావంతో ముడిపడి ఉంటుంది. గ్రహాలు మీకు పక్షాన నిలబడి ఉన్నాయి. ఇంత అద్భుతమైన సమయం చాలా తక్కువ మంది అదృష్టంలో ఉంటుంది. రాహు కేతువులు కొంచెం పరీక్ష పెడతారు, కానీ ఆ పరీక్షలు దాటిన వారికి ఊహించని ఎత్తులకు చేరుస్తారు. మీరు ఇప్పుడు ఆ ప్రత్యేక శక్తి ఉన్న సమయంలో ప్రవేశించారు. మీ అదృష్ట రేఖను దేవదూతల చేతులతో మళ్లీ రాయడం జరుగుతుంది. అయితే గుర్తుంచుకోండి, ఈ సుందరమైన సమయంలో అత్యంత జాగ్రత్త కూడా అవసరం. ఎందుకంటే అవకాశం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆటంకాలు కూడా ఉంటాయి. మీ విజయాన్ని చూసి కొందరు సంతోషిస్తారు, కానీ మరికొందరు అసూయపడతారు. అందుకే ప్రతి వ్యక్తిని నమ్మకండి. ముఖ్యంగా అకస్మాత్తుగా మీ దగ్గరకు వచ్చి మంచి మాటలు చెప్పే వ్యక్తి ప్రమాదం కలిగించవచ్చని, ప్రమాదం లాంటి వాడు కావచ్చు. అటువంటి వ్యక్తికి దూరంగా ఉండండి. ఎందుకంటే మోసం అత్యంత సన్నిహితుల నుండే జరిగే అవకాశం ఉందని గ్రహాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత లాభం పొందుతారు. రాబోయే 24 గంటల్లో 5 కోరికలు నెరవేరే యోగం ఉంది. గ్రహాల ప్రకారం అత్యంత ఫలితాన్నిచ్చే కోరికలు ధనం, ప్రేమ, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం, సంబంధాలు మరియు గౌరవ మర్యాదలతో ముడిపడి ఉంటాయి. మరియు మీ జాతక భాగ్య చక్రం ఎంత వేగంగా తిరుగుతుందంటే మీరు రాబోయే కొన్ని గంటల్లో దేవుడి ముందు ఏ కోరిక కోరినా అది నెరవేరే ప్రక్రియ వెంటనే మొదలవుతుంది. చాలా మంది కుంభరాశి వారికి అకస్మాత్తుగా ఉద్యోగం, బిజినెస్ లేదా ప్రేమ జీవితానికి సంబంధించిన శుభవార్తలు కూడా అందుతాయి. ధన లాభానికి పగలు మరియు సాయంత్రం రెండు అనుకూలకంగా ఉన్నాయి. ప్రేమ కోసం రాత్రి సమయం అత్యంత శుభప్రదంగా చెప్పబడింది. ఆరోగ్య పరంగా కూడా వేగంగా మెరుగుదల ఉంటుంది. శరీరంలో కొత్త శక్తి వస్తుంది. మనసు తేలికవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యులలో మాధుర్యం పెరుగుతుంది. విడిపోయిన బంధాలు కూడా కలవవచ్చు. అన్నిటికంటే పెద్ద మార్పు ఎప్పుడు తెలుస్తుందంటే పరమశివుడు మీ పక్షాన
ఉన్నారని మీరు స్వయంగా గ్రహించినప్పుడు. కానీ మళ్ళీ గుర్తుంచుకోండి, ఈ విజయవంతమైన సమయంలో ఒక చోటికి వెళ్లడం ఖచ్చితంగా నిషిద్ధం. మనసు ప్రతికూలకంగా మారే చోటు అది. గొడవలు జరగవచ్చు లేదా వివాదం పెరగవచ్చు. అసూయపడే జనం ఉన్న చోట లేదా పాత గొడవలు ఉన్న ప్రాంతానికి వెళ్ళకండి. నిషిద్ధ ప్రాంతాలు మరియు సానుకూలత అక్కడ శక్తి మీ అదృష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి, భక్తిగా ఉండండి, మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇదే సరైన సమయం. రాబోయే 24 గంటలు మీ ప్రేమ జీవితానికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎవరి కోసమైతే మీ మనసులో ప్రేమ ఉందో వారితో సంప్రదింపులు జరగవచ్చు. నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ మాటల రూపంలోకి మారవచ్చు. ఎవరి బంధం అయితే విడిపోయిందో వారి కలయికకు యోగం ఉంది. ధనం గురించి మాట్లాడితే ఈ రోజు నుండి మీ అదృష్టం తెచ్చుకోబోతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఈ సమయం పెట్టుబడి, వ్యాపారం, ఉద్యోగం మరియు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మహాలక్ష్మి స్వయంగా మీకు ఒక సంకేతాన్ని పంపుతుంది. డబ్బు రూపంలో అవకాశం రావచ్చు లేదా మీరు ఊహించని మొత్తం మీ చేతికి అందవచ్చు. ఈ రోజు లభించే ఏ ధనమైనా శుభప్రదంగా మరియు స్థిరంగా ఉంటుంది. కుంభరాశి జాతకులు ఏలినాటి శని ప్రభావంతో ఉన్న ఇప్పుడు సంతోషకరమైన ఫలితాల కోసం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో శనిదేవుడు అనగా మీ రాశి అధిపతి మీకు న్యాయం చేయబోతున్నాడు. ఈ రోజున చంద్రుడి ప్రభావం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏ కష్టమైతే మీరు ఏళ్లుగా పడుతున్నారో దానికి ఇప్పుడు పురస్కారం లభించబోతుంది. శని కృప కురిసినప్పుడు వ్యక్తి రాత్రికి రాత్రే మెరిసిపోతాడు. అలాగే 33 కోట్ల దేవతల కృప మీపై కురవబోతుంది. మీ సంఘర్షణ వృధా కాలేదు. మీ నిద్రలేని రాత్రులు, మీ కన్నీళ్లు, మీ కష్టం, వీటన్నిటి ఫలితాన్ని దేవుడి మీ కోసం సురక్షితంగా దాచి ఉంచారు. ఇప్పుడు అది మీకు అందే సమయం వచ్చింది. ఈ కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తూ ఉండండి. ఏ మాత్రం మీ అదృష్టాన్ని వేగంగా పెంచుతుందో ముందు ముందు ఇంకా లోతుగా వివరిస్తాము. దీనిని మధ్యలో వదిలేసి వెళ్ళకండి, లేదంటే జీవితం మారే అవకాశం చేజారిపోవచ్చు. ఇప్పుడు విషయం కేవలం సమయం గురించి మాత్రమే కాదు, విషయం నమ్మకం గురించి కూడా. దేవతల ఆశీర్వాదం ఉన్న సమయంలో మనిషి సందేహించినా లేదా బద్దకించినా అదృష్ట తలుపులు మళ్లీ మూసుకుపోతాయి. అందుకే రాబోయే 24 గంటల్లో ముందుగా మీ మనసు నుండి అవుతుందో లేదో అనే భావనను తీసేయండి. ఎందుకంటే విశ్వం సందేశం ఇచ్చింది, జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఆ 5 శక్తివంతమైన కోరికల గురించి కూడా తెలుసుకుందాం. ఇవి రాబోయే 24 గంటల్లో నెరవేరబోతున్నాయి. కొందరికి ఇది ధనానికి సంబంధించి ఉంటే మరికొందరికి ఉద్యోగంతో మరియు మరికొందరికి వివాహం లేదా ప్రేమ జీవితంలో మరియు ఆరోగ్యం, గౌరవం, మర్యాదతో ముడిపడి ఉంటాయి. ఎక్కడైతే మన ఆశ పెట్టుకోలేదో అక్కడి నుండి దారి తెచ్చుకుంటుంది. ఎక్కడైతే మన ఆశ వదిలేసామో అక్కడ విజయం లభిస్తుంది. జ్యోతిష రహస్యం కూడా ఇదే. మనిషి ఆశ వదిలేసినప్పుడు కానీ నమ్మకాన్ని కాపాడుకున్నప్పుడు గ్రహాలు అద్భుతాలు చేస్తాయి. రాబోయే కాలంలో మహాలక్ష్మి విశేషంగా ఆ వ్యక్తులపై కృప కురిపించబోతుంది. ఎవరైతే జీవితంలో కష్ట పరిస్థితులు ఎదురైనా ఓడిపోలేదో, ఎవరైతే అలిసిపోయినా కూడా ఎవరికి చెడు చేయలేదో, మరి సరైన సమయం వచ్చినప్పుడు న్యాయం ఎలా జరుగుతుందంటే రాత్రికి రాత్రే పూర్తి ప్రపంచం కూడా మారిపోతుంది. మీ జీవితంలో కూడా సరిగ్గా అలాంటి న్యాయమే జరుగుతుంది. కానీ విజయంతో పాటు జాగ్రత్తలు కూడా వస్తాయి. రాబోయే 24 గంటల్లో 2 విషయాలు అత్యధికంగా నష్టాన్ని కలిగించవచ్చు. తప్పుడు వ్యక్తులపై నమ్మకం మరియు కోపం. ఈ రోజు ఎవరైనా ఒక వ్యక్తి మంచి మాటలతో మీ నమ్మకాన్ని గెలవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే ఎవరి మాటల కంటే వారి ఉద్దేశాల మీద నిఘా ఉంచండి. ఎక్కువ మాట్లాడడం లేదా మీ ప్రణాళికలను ఇతరులకు చెప్పడం భారంగా మారవచ్చు. ఈ రోజు మౌనంగా ఉండడమే మీ విజయానికి తాళం చెవి. కోపం కూడా మీ అతిపెద్ద శత్రువు కావచ్చు. శని గ్రహం మీకు పెద్ద విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు మీరు ఎంత సహనం వహిస్తే అంత ఎక్కువ లాభం లభిస్తుందని గ్రహాల గమనం సూచిస్తుంది. ఎవరైనా వాదనలకు దిగాలని చూస్తే నవ్వేయండి, మౌనంగా ఉండండి. నమ్మండి, గెలుపు మీదే అవుతుంది. రాబోయే 24 గంటలు మీ ప్రేమ జీవితానికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. దూరాలు తొలగిపోయే సమయం వచ్చేసింది. అకస్మాత్తుగా ఫోన్ రావచ్చు లేదా కలయికకు కొత్త ప్రారంభం కావచ్చు. ఎవరి రిలేషన్ అయితే గందరగోళంలో ఉందో వారికి ఊరటనిచ్చే వార్త అవుతుంది. ఈ సమయంలో ప్రేమ విషయంలో తీసుకునే నిర్ణయం శాశ్వతంగా నిలుస్తుంది. కేవలం భావోద్వేగాలకు లోనై తొందరపడకండి. మనసు మరియు మెదడు రెండింటిని కలిపి నడవండి. ధనం గురించి చెప్పాలంటే అకస్మాత్తుగా లభించే డబ్బు, ఆగిపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది. ఉద్యోగం మరియు వ్యాపారాల్లో పురోగతి పాటు శుభవార్తలు అందే సంకేతాలున్నాయి. మహాలక్ష్మి స్వయంగా మీకు సరైన దిశను చూపిస్తారు. ఏ తలుపుల నుండి అయితే మీరు కనీసం ఆశించలేదో అక్కడి నుండి అవకాశాలు వస్తాయి. ఈ అకస్మాత్తుగా వచ్చే ధనం ఆర్థిక పటిష్టతను తీసుకొస్తుంది. కుటుంబ జీవితంలో శాంతి మరియు ప్రేమ ఏర్పడతాయి. పెద్దలు ప్రసన్నమవుతారు. ఏ దంపతుల మధ్య అయితే
ఎక్కడైతే విభేదాలు ఉన్నాయో అక్కడ అవగాహన పెరుగుతుంది. సంతానం కోరుకునే దంపతులు కూడా ఇది శుభ సంకేతాలు చూపించబోతుంది. మరియు ఆరోగ్య విషయంలో కూడా గ్రహాలు ఉపశమనాన్నిస్తాయి. పాత నొప్పులు, ఒత్తిడితో మార్పులు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సానుకూల శక్తితో పనిచేస్తే వేగం మునుపటి కంటే రెట్టింపు అవుతుంది. ఈ పూర్తి సమయంలో ఒక విశేషమైన విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజున అనవసర వాదనలకు దూరంగా ఉండండి. అసూయపడే జనం ఉన్న చోట ఎక్కువ సమయం గడపకండి. మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు స్నేహితులారా. శని ప్రభావంతో ఇబ్బంది పడే కుంభరాశి జాతకులకు ఈ రోజు అతిపెద్ద పురస్కారం లభించబోతుంది. మరియు ఇన్ని సంవత్సరాల తరబడి చేసిన కష్టం, సంఘర్షణ మరియు కన్నీళ్ల ఫలితం ఇప్పుడు దక్కబోతుంది. శనిదేవుడు న్యాయ దేవత. ఇప్పుడు న్యాయం మీ పక్షాన ఉంది. రాబోయే 24 గంటలు ఆ ప్రత్యేక అవకాశాలతో ముడిపడి ఉన్నాయి. వాటిని గుర్తించి సరైన అడుగు వేస్తే విజయపు తలుపులు తెరుచుకుంటాయి. ఈ రోజు బ్రహ్మాండపు శక్తి 2 విషయాల కోసం వెతుకుతుంది. మొదటిది మీ ఉద్దేశం మరియు రెండవది మీ తయారీ. మీ మనసు స్వచ్ఛంగా ఉండి హృదయంలో కపటం లేకపోతే విధి మీ అరచేతుల్లో విజయపు కిరీటాన్ని పెడుతుంది. కానీ ఉద్దేశం తడబడినా లేదా కోపం గెలిచినా ఈ సమయం రివర్స్ అవ్వవచ్చు. ఈ రోజు పరమశివుడు మరియు మహాలక్ష్మి విశేషంగా ఆ వ్యక్తులను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే జీవితంలో బాధలు ఎదుర్కొన్నారు కానీ మనసులోని అహంకారాన్ని రానివ్వలేదో, మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోలేదు, నమ్మండి. దేవుడు చివర్లో మీ పక్షాన్ని నిలబడతారు. రాబోయే 24 గంటల్లో ఎవరైతే మీతో శత్రుత్వం వహించారో వారు ఇప్పుడు మీ పురోగతిని చూసి ఆశ్చర్యపోతారు. గ్రహాల ప్రకారం ఈ రోజు 3 ముఖ్యమైన సమయాలు మీ అదృష్టాన్ని పెంచుతాయి. అకస్మాత్తుగా మనసులో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తేలికగా తీసుకోవద్దు. అది మీ అదృష్ట సందేశం. ఎవరైనా మిమ్మల్ని అతిగా పొగిడితే తెలివిగా వ్యవహరించండి. 3వ సమయం మీ మనసు ప్రశాంతంగా కోరుకున్నప్పుడు లేదా భక్తి చేయాలని అనిపించినప్పుడు శివుడు సరిగ్గా ఆ సమయంలోనే మీ ప్రార్థన వింటారు. ఈ రోజు మీ ఇంటి నుండి కోపంగా బయటికి వెళ్ళకండి. ఎవరికైనా మేలు చేసే దాని ఫలితం వెంటనే దక్కుతుంది. ఒకరి బాధలను అర్థం చేసుకుంటే దేవుడు మీ బాధలను తొలగిస్తారు. అహంకారం లేదా అబద్ధాల తోడు తీసుకుంటే భాగ్య ప్రభావం తగ్గిపోవచ్చు. వినయమే విజయపు నిచ్చెన. మరియు రాహు అవకాశం ఇస్తే కేతు మిమ్మల్ని తప్పుడు సాగత్యం నుండి కాపాడతాడు. ఎవరైనా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినా జాగ్రత్తగా ఉండండి. అదే ఎవరైనా పాత వ్యక్తి అకస్మాత్తుగా గుర్తొచ్చినా అది కేతు కృప అని అర్థం చేసుకోండి. ఈ అవకాశం వాస్తవమైనది. స్త్రీ శక్తి మరియు పితృ ఆశీర్వాదం. ఈ రోజు మహిళలకు విశేష సౌభాగ్యం కలుగుతుంది. మహాలక్ష్మి స్త్రీ శక్తిపై ప్రసన్నమై ఉన్నారు కాబట్టి పురుష జాతకులకు కూడా గౌరవ మర్యాదలు పెరిగే సమయం. ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అత్యంత శుభకరం. రాబోయే 24 గంటల్లో అకస్మాత్తుగా గంటల శబ్దం, పూజ సువాసన లేదా దేవుడి ఫోటో మీద దృష్టి పడడం ఇవి మీ ప్రార్థన అంగీకరించబడిందని సంకేతం. శివుడు మీకు దైవిక రక్షణ ఇస్తున్నారని అర్థం. సాయంత్రం వేళ చేసే చిన్న ప్రార్థన లేదా దీపారాధన ఎంత ప్రభావవంతంగా ఉంటుందంటే దాని ఫలితం జీవితాంతం ఉంటుంది. దేవతలు మీ కర్మను గమనిస్తారు, అనగా మీరు చేసే పనులను గమనిస్తారు. కృప తలుపులు పూర్తిగా తెరుచుకొని ఉన్నాయి మరియు ఇది చాలా అమూల్యమైన సమయం. జీవితంలో ఇటువంటి సమయం మళ్లీ మళ్లీ రాదు. బద్ధకంలో గడపకండి. మీ భాగ్యం మీకంటే మైళ్ళ దూరం ముందు సాగుతుంది. మీరు కేవలం దానితో నడిస్తే చాలు. ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా ఏదో విశేషం జరగబోతుంది. కొందరికి రాత్రి కలలో శివలింగం లేదా వెలుగు వంటి దృశ్యాలు కనిపించవచ్చు. అది మీ మనోకామాలను తీర్చే ప్రక్రియ మొదలైందనడానికి సంకేతం. ఈ రోజు రాత్రి పడుకునే ముందు ప్రశాంతమైన మనసుతో శివుని ఫోటో ముందు కూర్చొని ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం హ్రీం నమః శివాయ. ఈ మంత్రం మానసిక శాంతిని మరియు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఇది ప్రతికూలతను తొలగిస్తుంది. రాత్రి పడుకునే ముందు కుడి అరచేతిని మీ హృదయంపై ఉంచుకొని పరమేశ్వరుడితో ఇలా చెప్పండి. ఓ శంభో, నాకు ఏది అత్యంత విలువైనదో అదే ఇవ్వు అని. బ్రహ్మాండం మీ కోరికను నెరవేరుస్తుంది. 24 గంటల్లో ఏదో ఒక శుభవార్త అందుతుంది. మరియు ఈ రోజు ఉదయం లేవగానే కృతజ్ఞతతో రోజును మొదలు పెట్టండి. మధ్యాహ్నం మరియు సాయంత్రం మధ్య ఏదో అద్భుతం జరుగుతుంది. రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థన ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. ఏ సంబంధాలు అయితే దూరం ఉందో వాటిలో పరిష్కార సంకేతాలు లభిస్తాయి. కొందరికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రహాలు మరియు దేవతలు అటువంటి బంధాన్ని ఆశీర్వదిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గుతుంది. కానీ మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదురు కావచ్చు. నెమ్మదిగా మధురంగా మాట్లాడండి. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాభం. మరియు ఈ రోజున శివుడికి అభిషేకం లేదా పేదవారికి పాలు, అన్నం దానం చేయడం వంటి చిన్న మంచి పని చేయండి. ఇది రక్షణ కవచంలో మీకు తోడుగా ఉంటుంది. గ్రహాలు మీ పక్షాన నిలబడ్డాయి. ధనం, గౌరవం మరియు ప్రేమ వేగాన్ని పుంజుకోబోతున్నాయి. ఈ ధనం ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా అప్రసిద్ధంగా రావచ్చు. కుంభరాశి వారికి ఇది సంవత్సరాల కష్టానికి శివుడు ఇస్తున్న సమాధానం. గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారు
ఆశ్చర్యపోతారు. ఈ సమయం మారినప్పుడు మనిషి మాట్లాడడు, కాలం మాట్లాడుతుంది. బ్రహ్మాండం మీ వైపు వంగిందని మీరు అనుభూతి చెందుతారు. ప్రేమలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా బంధం మళ్ళీ బలపడుతుంది. ఈ రోజు వచ్చే ప్రతి అవకాశం ఒక విత్తనం లాంటిది. అది భవిష్యత్తులో పెద్ద చెట్టులా మీకు నీడనిస్తుంది. కుంభరాశి స్నేహితులారా, మీ సౌభాగ్యం సిద్ధంగా ఉంది. మరి స్నేహితులారా, ఈ రోజు జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా గ్రహాల కదలికలే మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తాయి. ఈ రోజున కుంభరాశి వారి జాతక చక్రంలో గ్రహాలు ఒక అద్భుతమైన మహా సామ్రాజ్య యోగాన్ని సృష్టిస్తున్నాయి. అసలు ఆకాశంలో ఏ గ్రహం ఎక్కడ ఉంది, అది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకోండి. మరి కుంభరాశి అధిపతి అయిన శనిదేవుడు ప్రస్తుతం మీ రాశిలోనే అనగా క్షేత్రంలో సంచరిస్తున్నాడు. దీనిని సంస మహాపురుష యోగం అంటారు. ఈ స్థితి వల్ల మీలో అంతులేని ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. గతంలో మిమ్మల్ని అశక్తులుగా చూసిన వారే ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని చూసి ఆశ్చర్యపోతారు. శనిదేవుడు మీ రాశిలో ఉండడం వల్ల పాత చిక్కుముళ్లన్నీ విడిపోతాయి. ఇది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మరియు ఈ రోజు చంద్రుడు తన మిత్ర రాశిలో ఉంటూ కుంభరాశి వారికి 6వ లేదా 10వ ఇంట్లో శుభదృష్టిని కలిగి ఉన్నాడు. చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి దీనివల్ల మీలో ఉన్న మానసిక ఆందోళనలు, భయాలు తొలగిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తిపరంగా ఊహించని మార్పులు వస్తాయి. తల్లి గారి నుండి లేదా స్త్రీల నుండి మీకు గొప్ప సహాయ సహకారాలు అందుతాయి. మరియు ఆకాశంలో గురుగ్రహం మరియు చంద్రుడు పరస్పర కేంద్ర కోణంలో ఉండడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్న రోజున ఏ పని మొదలు పెట్టినా అది విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా అది అద్భుతమైన సమయం. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు అమాంతం పెరుగుతాయి. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. అలాగే రాహు ద్వితీయంలో, కేతువు అష్టమంలో ఉన్నప్పటికీ ఈ రోజున శివానుగ్రహం వల్ల వారి ప్రతికూలత తగ్గుతుంది. అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. అయితే మీరు చెప్పే మాటల విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎవరిని కించపరిచేలా మాట్లాడకూడదు. విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేసే వారికి రోజు కలిసొస్తుంది. మరియు ఈ రోజు కుంభరాశి వారికి ధనవర్షం కురిసే సూచనలు బలంగా ఉన్నాయి కాబట్టి గతంలో పెట్టిన పెట్టుబడి నుండి లాభాలు వస్తాయి. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది ఈ రోజు తిరిగి వచ్చే అవకాశం ఉంది. లాటరీ, షేర్ మార్కెట్ లేదా ఇన్సూరెన్స్ ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో మీరు ఒక కీలకమైన ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తారు. మీ బాస్ లేదా పై అధికారులు మీ పనికి ఫిదా అవుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడి పెట్టడానికి ఇది బంగారు సమయం. కొత్త భాగస్వాములు కుదురుతారు. పోటీదారులపై మీరు విజయం సాధిస్తారు. కుటుంబంలో కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ రోజున శివపార్వతుల అనుగ్రహంతో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ జీవిత భాగస్వామితో గతంలో ఉన్న విభేదాలు అన్ని సమసిపోయి కొత్త అనురాగం చిగురిస్తుంది. ప్రేమికులకు కూడా ఈ రోజు ఎంతో ఆనందకరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మానసిక ప్రశాంతత వల్ల శరీరం దృక్పథం పెరుగుతుంది. యోగా లేదా ధ్యానం చేయడానికి మంచి రోజు. మరియు రోజున మధ్యాహ్నం 1:51 నుండి 2:35 ఈ సమయంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించిన లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న విజయం లభిస్తుంది. కోర్టు పనులు, ప్రయాణాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలం. మరియు ప్రదోష కాలం సాయంత్రం 5:48 నుండి 8:21. ఇది దైవ ప్రార్థనకు, ధ్యానానికి అత్యంత పవిత్రమైన సమయం. ఈ సమయంలో దీపారాధన చేస్తే ఇంట్లో ప్రశాంతత, లక్ష్మీ కటాక్షం కలుగుతాయి. మరియు స్నేహితులారా, ఈ రోజు మధ్యాహ్నం 12:12 నుండి 1:36 గంటల వరకు ఈ సమయంలో ఎటువంటి కొత్త పనులు ప్రారంభించకూడదు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు చేసే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మధ్యాహ్నం 11:50 నుండి 12:34 ఈ సమయంలో చేసే పనులు ఆటంకాల్లో నిండి ఉంటాయి. ముఖ్యమైన చర్చలు ఈ సమయంలో వద్దు. మరియు ఈ రోజున పెసలు లేదా ఆకుపచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగి విద్య మరియు వ్యాపారంలో రాణిస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఇస్తాయి. అలాగే ఈ రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండడం వల్ల మనసు చంచలంగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగితే సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామం విన్నా లేదా చదివిన సకల పాపాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. అలాగే ఈ రోజున గణపతిని పూజించడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. 21 గరిక పోచకులతో గణపతిని పూజించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి. మరి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి ముఖద్వారం వద్ద మరియు దేవుని గదిలో ఆవు నేత దీపం వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ముక్తి మార్గం వైపు వెళ్లాలనుకునే వారు రాత్రి ప్రశాంతంగా కూర్చొని కాసేపు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా ఉత్తమం. ఇదంతా మీకు మేలు చేస్తుంది. మరి స్నేహితులారా, మన జీవితంలో సమయం అనేది ఒక నది లాంటిది. అది ఎప్పుడు ఒకేలా ఉండదు. మరి
మరి స్నేహితులారా, ఈ రోజున పంచాంగం చెప్పే మంచి సమయం అనేది మనకు ఒక దిశను చూపించేది. కానీ ఆ సమయంలో మీరు చూపే నిరంతర కృషి మాత్రమే మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. ముహూర్తం బాగున్నప్పుడు పని మొదలు పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ పనిని పట్టుదలతో పూర్తి చేయడం మరో ఎత్తు. నిజమైన భక్తి అంటే దేవుడికి మొక్కుకోవడం మాత్రమే కాదు, మీ మీద మీకు నమ్మకం కలిగి ఉండడం. నేను ఈ పనిని చేయగలను, నా వెనుక దైవశక్తి ఉంది అనే ఆత్మవిశ్వాసమే అసలైన ఆధ్యాత్మిక. అలాగే ఈ రోజున చెడు సమయాలు మనల్ని భయపెట్టడానికి కాదు, మనకు సహనాన్ని నేర్పడానికి వస్తాయి. ఆ సమయంలో ఆగి ఆలోచించి తదుపరి అడుగును మరింత బలంగా వేయాలి. విజయం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనుల ఫలితమే అది. ముక్తి అంటే ఎక్కడో ఉండడం కాదు, మీ బాధ్యతను మీరు సంతోషంగా నెరవేర్చడం, ఇతరులకు సహాయం చేయడం మరియు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. లోకంలో ఏది కూడా మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఆపలేదు. సమయం అనుకూలించినప్పుడు వేగంగా వెళ్ళండి, సమయం బాలేనప్పుడు జాగ్రత్తగా నడవండి, కానీ ఎక్కడ ఆగకండి. ఈ రోజు మీరు చేసే ప్రతి ప్రయత్నం రేపటి మీ విజయానికి ఒక మెట్టు కావాలి. మరి స్నేహితులారా, కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.